నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండు 2024 CBSE 10th మరియు ఇంటర్ పరీక్షా ఫలితాలలో విజయబేరి మోగించిన వివేకా సెంట్రల్ స్కూల్ విద్యార్థులు. కొలకలూరు గ్రామంలో గడ్డివాము దగ్ధం, ₹1,00,000 మేర ఆస్తి నష్టం. మార్చి 2024 జరిగిన CBSE 10th మరియు ఇంటర్ పరీక్షా ఫలితాలలో వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ మార్కులతో విజయబేరి మోగించారు. 10వ తరగతిలో ఎస్ జ్యోతిక 96%, షేక్ షమీం 95% మార్కులు సాధించగా ఇంటర్లో వి భావన 92% మార్కులు సాధించి జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారు. ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు 100% ఉత్తీర్ణత సాధించారు. వీరికి మంగళవారం వివేకా పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో CBSEలో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు. తెనాలి వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపుతూ కేంద్ర మానవ వనరుల శాఖ నుండి అభినందనలు పొందడం సంతోషకరమని సెంట్రల్ స్కూల్ CEO రావుపాటి వెంకట్రావు తెలిపారు. అనేటువంటిది CBSE సిలబస్ లో నడిపేటువంటి ఒక స్కూల్ మనది. 2010లో స్టార్ట్ చేయబడిన ఫస్ట్ స్కూల్ మన తెనాలి డివిజన్లో CBSE సిలబస్తో స్టార్ట్ అయిన మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్ వివేకానంద సెంట్రల్ స్కూల్. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా రిజల్ట్స్లో ఎప్పుడూ ముందుంటా ఉన్నాం. 100% రిజల్ట్స్ అనేటువంటిది ఆనవాయితీగా వచ్చేటువంటిదిగా చేసేసారు ఇక్కడ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కలిసి. సో ఈ సంవత్సరం 2024 మార్చ్ ఏప్రిల్ జరిగినటువంటి ఈ 10th క్లాస్ 12th క్లాస్ ఎగ్జామ్స్లో 100% ఫలితాలు సాధించినందుకు విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి అభినందనలు. అయితే ఈ సంవత్సరం ఆశ్చర్యకరంగా మాకు సంతోషమైన విషయంగా ఉన్నట్టు ఏమిటంటే మన ఇష్యూ చదివినటువంటి 10th క్లాస్ విద్యార్థులు ఎవరు కూడా ఫెయిల్ కాల. స్టేట్ కానీ CBSE కానీ, అది కొల్లుపాడు అవ్వచ్చు, కొల్లూరు అవ్వచ్చు, అక్కడికి అవ్వచ్చు, అమరావతి పేస్ట్ అవ్వచ్చు, ఏ స్కూల్ అయినా సరే 100% పాస్ అయ్యారు. ఎవరు ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వాల. మన ఇన్స్టిట్యూషన్ నమ్మేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఫెయిల్ కాలేదు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఒకటి 34 మెంబర్స్కి 10th క్లాస్లో, అలాగే 30 మంది 12th క్లాస్లో డిస్టింక్షన్ మార్క్స్ రావడం అనేటువంటిది కూడా స్పెషల్ గ్రేడ్ ఇన్స్టిట్యూషన్. ఫర్ దట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యు. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అంటే +2 వాళ్ళు కూడా కంప్యూటర్ రాశారు. అది కూడా అడ్వాన్స్డ్ కోర్స్ రాశారు. పైథాన్ లాంటి సిలబస్ రాస్తారు. C++ అనేటువంటిది వెనకటి రోజు పైథాన్ వచ్చాయి. అలాంటి లేటెస్ట్గా ఉన్నటువంటి కోర్సుని కంప్యూటర్స్ మన 12th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు రాస్తారు. అది దీని స్పెషాలిటీ. అలాగే రొటీన్లో వచ్చే క్వశ్చన్స్ ఇవ్వరు ఇక్కడ. కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుత్తా వెంకటరత్నం, కె రామరాజు, వివేక విద్యా సంస్థల CEO ఉదయ్ కిరణ్, ప్రిన్సిపల్ రమాదేవి, అధ్యాపకులు అఖిల, సీతామహాలక్ష్మి, శశికుమార్, మురళి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
బ్యాచ్లో కొంచెం డౌట్ ఉండేది, బట్ స్టిల్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎప్పుడు 100% పాస్ అనేది ఉంది. సో అది కంటిన్యూ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం 10th క్లాస్లో జ్యోతి గారికి 96% వచ్చి షీ షుడ్ యాజ్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్. అట్లానే బాగా 12th క్లాస్ టాపర్ 92%తో ఆమె స్కూల్ ఫస్ట్ వచ్చింది. అండ్ ప్రౌడ్ టు సే భావన ఏంటి అంటే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు వివేక స్టూడెంటే. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ us. I have taken MEC group and I have secured 92% and I am very happy for that, and my teachers supported me very well and they helped me in lot of solving a lot of problems, and our CEO sir, Ram sir and director sir, school management is very well, and I am very happy for joining in Sri Vivekananda Central School. I've studied here from nursery and only school I know is Sri Vivekananda Central School. జగడగొండపాలెం భగీరథ సగర సంఘం ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగడగొండపాలెంలోని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ మందిరం వద్ద జరిగిన ఈ జయంతి వేడుకలలో తెనాలి నియోజకవర్గ పరిధిలోని సగర సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివి నుండి భూమికి గంగాదేవిని తీసుకొచ్చిన భగీరథ వంశంలో జన్మించినందుకు ఎంతో గర్విస్తున్నట్లు వారు తెలిపారు. ఈరోజు మన జగడగొండపాలెంలో సగరకుల ఆదిపురుషుడైన భగీరథ మహర్షి జయంత్యోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన భగీరథ మహర్షి గంగాదేవిని దివి నుంచి భూమికి తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు. ఆయన వల్లనే మన సగర్లకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా రాజకీయ పరంగా కూడా సగర్లు అనేది వెనకబడి ఉన్నారు. అందువలన మన కులాన్ని గుర్తించే విధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా మన కులాన్ని గుర్తించి మన సగర కులస్తులందరూ ఏకతాటిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జగడగొండపాలెంలో సగర కాలనీలో భగీరథి మహర్షి ఉత్సవాలు చేయటం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా సగర సంఘీయులు అందరూ ఏకతాటి మీద ఉండి భగీరథుని మన ఘనతని నలుమూలన తెలియచేయాలని చెప్పి, భగీరథుడు అంటే ఎవరు, దివి నుంచి గంగా జలాన్ని భూమి మీదకి తీసుకొచ్చింది భగీరథుడు. ఆ భగీరథుడు మహర్షి ఈ రోజున పుట్టినరోజు కార్యక్రమం చేయటం మా అందరికీ సంతోషకరంగా ఉంది. రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున మా కమ్యూనిటీ గురించి సగర అంటే ఎవరు, మా కులదైవమైనటువంటి భగీరథుడు మూలపురుషుడు కాబట్టి సగర అనేది అందరికీ తెలియపరచాలన్నదే మా ధ్యేయం. ఆ ధ్యేయంగా ఈ రోజున ఈ ఉత్సవాలు చేసి భగీరథుడు మా కులదైవం అని చెప్పుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. జై భగీరథ, జై సగర. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ప్రజాకూటమి పాలనతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అరాచక ఆటవిక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కోట్లాది మంది ఓటర్లు తరలివచ్చి తమ ప్రజా తీర్పును వెలువరిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు భరించి ఓపిక చచ్చిపోయి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మా ధ్యేయమన్న లక్ష్యంగా ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ స్టేషన్లకు వచ్చి నిలబడి అర్ధరాత్రి దాకా కూడా క్యూలో నిలబడి ఓట్లు వేశారంటే ప్రజలు ఏ విధంగా మార్పును కోరుకుంటున్నారో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. 5 సంవత్సరాలు ప్రతి రంగాన్ని కొనారెల్ల చేశారు. తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు, ఒక నియంత పోకడపోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు. ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తాం. ఇప్పుడు చిన్న విరామం.